గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. గత వారమంతా నీ కృపలో కాపాడి భద్రపరిచేందుకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో మమ్మల్ని అందరూ ఉంచినందుకు వందనాలు. ఈ బైబిల్ స్టడీని దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు పాటలు వాయిద్యంలో తోడుకొని నడిపించారు. వాక్య భాగంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. నీ మాటల చేత మాకు ఓ తండ్రి ప్రత్యక్షత దయచేయండి. ఓ ప్రభువా, చదవబడిన వాక్య భాగమునకు ఆశీర్వాదం జోడించి వాక్య భాగంలో రాయబడిన వాక్య భాగంలో నుండి దాచబడిన సంగతులు మాకు తెలియచేయండి. వాటిని గ్రహించినట్లుగా మాకు ప్రత్యక్షత దయచేయండి. వాక్యపక్షంగా నిలబడి నన్ను కూడా మరుగు చేసి కావలసిన మాటలు మీరు మాకు ఇచ్చి మహిమా ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైయును గాక. ప్రైజ్ లార్డ్. చదవబడిన వాక్య భాగం మనకందరికీ పరిచయమైన వాక్య భాగం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ఆ యొక్క వాక్య భాగంలో నుండి కొద్ది మాటలు మనం చూద్దాం. ఒక విషయాన్ని మనం చూద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో నుండి దేవుని ప్రవక్త సూపర్ సైన్ అతీతమైన సూచన అనే వర్తమానాన్ని బోధించడం జరిగింది. అదంతా మనం ఈ రాత్రి చూడలేం, కానీ ఒక విషయాన్ని మాత్రం ఈ రాత్రి మనం చూద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం 700 సంవత్సరాలకు పైబడి క్రితమే, అంటే క్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాలకు పైబడి ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాట పలుకబడింది. ఆ పలుకబడిన మాట నెరవేర్పు కొరకు 100 సంవత్సరాలు అది ప్రయాణం చేస్తూనే ఉంది. ఆ మాట ఎవరిలో నెరవేరవలసి ఉందో ఆ వ్యక్తి రంగం మీదకి వచ్చే వరకు ఆ కన్యక అని రాయబడిన వాక్యము, ఆ కన్యక ఎవరో ఆమె దృశ్యములోనికి వచ్చే వరకు ఆ లేఖనం, ఆ ప్రవచనము ప్రయాణం చేస్తూనే ఉంది. అది పలుకబడిన వాక్యం. పలుకబడక ముందు దేవుని మనసులో ఆలోచన యెషయా ద్వారా పలుకబడింది. పలుకబడిన మాట రాయబడింది. ఆ రాయబడిన మాట మనం చదివి ఉన్నాం. రాయబడిన మాట ఏమైందంటే శరీరధారి అయింది, నెరవేరింది. వాక్యము నెరవేరుతూ ఉన్నప్పుడు, వాక్యం అంటే
పలుకబడిన మాట అంటే ఆలోచన పలుకబడింది, పలుకబడినది రాయబడింది, రాయబడింది నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు ఆ లేఖనములో దాచబడినది బయటకు వస్తుంది. కన్యక ఎవరో అక్కడ దాచబడి ఉన్నారు. కన్యక ఎవరో అక్కడ దాచబడి ఉన్నారు. దాచబడి ఉన్న ఆ కన్యక ఏమయ్యారు? బయటకు వచ్చారు. ఆ కన్యక బయటకు, అంటే ఆ కన్యక పేరు అక్కడ రివీల్ అయింది. ఆ కన్యక మరియా అని. మరియ గర్భములో క్రీస్తు ఉన్నారని, ఆమె వాక్యాన్ని గర్భము ధరించిందని, ఈ రీతిగా మనము ఎప్పుడు చూస్తున్నామో ఆ మరియనంటే, ఎప్పుడైతే వాక్యము శరీరధారి అవుతుందో, ఎప్పుడైతే వాక్యము నెరవేర్చబడుతుందో, అప్పుడు రాయబడిన వాక్యము వెనక దాచబడిన వాక్యం రివీల్ అవుతుంది. నెరవేర్చబడుట ద్వారా, అది నెరవేర్చబడుటయే మర్మం బయలుపరచబడుట, మర్మముగా ఉన్న ఆమె పేరు బయటకు వచ్చుట. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి కూడా కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఈ రాయబడిన వాక్యములో కొన్ని సంగతులు మనం చూడబోతున్నాం. ఇది ఒక సూచన. దేవుడే మనకు ఒక సూచన, ఒక సూచన. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుడే మనకి ఒక సూచన. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. ఆలకించుడి. చదవండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ప్రైజ్ లార్డ్. ఇది ఒక సూచన. సూచన అంటే, సూచన గురించి ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రవక్త చెప్పిన విషయాలు కొన్ని చూసి అప్పుడు మనం ఈ యొక్క లేఖనములో ఉన్న సూచన యొద్దకు వద్దాం. ఒక అతీతమైన సూచన అనే వర్తమానంలో కొన్ని విషయాల్ని ప్రవక్త ప్రస్తావించడం జరిగింది. ఇరవై 23వ పేరాలో 23వ పేరాలో 2వ భాగం చూస్తే, ఈనాడు ప్రజలు సూచనలు కలిగి ఉన్నారు. ఈనాడు ప్రజలు సూచనలను కలిగి ఉన్నారు. ఏం సూచనలు? సూచనలతో నిండిన ఈ ప్రపంచమందు మనము జీవించుచున్నాము. కొన్ని సూచనలను సాధించుటకు మానవుడు ప్రయత్నించుచున్నాడు. మానవుడు తన శాస్త్రీయ పరిశోధనల ద్వారా, తన స్వంత ప్రయత్నముల ద్వారా ఒక ఉన్నతమైన సూచనను చేయుటకు ప్రయత్నించుచున్నాడు. తన బుద్ధి కుశలతను బట్టి తాను ఎంత గొప్పవాడై ఉన్నాడని
తెలుపుకొనుటకు ఒక స్మారక చిహ్నమును ఏర్పరచుటకు ప్రయత్నించుచున్నాడు. అతడెంత గొప్ప తెలివిని లేక జ్ఞానమును కలిగి ఉన్నాడని చూపుటకు ప్రయత్నించుచున్నాడు. గడిచిన సంవత్సరములలో అతడు అలా చేశాడు. ఉదాహరణగా దేవుని ప్రవక్త చెప్తున్నారు. ఏమని? జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మానవుడట కొన్ని సూచనలు కలిగి ఉండాలని తన స్వబుద్ధితో ఆలోచన చేస్తున్నాడట. మానవుడు సూచనలు కలిగి ఉండాలని ఉదాహరణగా చెప్తూ అన్నాడు ఆయన, దేవుడు కూడా కూల్చలేని ముంచలేని ఒక ఓడను కట్టాడంట మానవుడు. ఓడను కట్టి వారు అన్నారంట, దీన్ని దేవుడు కూడా ముంచలేడు అని స్టేట్మెంట్ ఇచ్చారట. చాలా గొప్ప గొప్ప వారందరూ ఎక్కారు. ఏంటి? టైటానిక్ ఓడ చాలా అందంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసి ఒక సూచన కలిగి ఉండాలని వారి జ్ఞానముతో వారి తెలివితో తయారు చేస్తే గొప్ప గొప్ప వారు ధనికులు వారందరూ అందులో ఉండగా అది ప్రయాణం చేస్తూ ఉండగా సడన్గా ఏమైంది? మునిగిపోయింది. అవునండి? అది ఎందుకు జరిగిందో ఎవరికి తెలియదు. దేవుడు కూడా దాన్ని ముంచలేడని మానవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని దేవుడు అక్కడ చూపించాడు. దేవుడికి కూడా అది సాధ్యం కాదన్నాడు మానవుడు. మానవుల ఆలోచన ఏంటి? ఒక సూచన కలిగి ఉండాలి, వారి యొక్క సొంత జ్ఞానముతో ఒకటి కలిగి ఉండాలి అని. మరొక ఉదాహరణ కూడా ప్రవక్త చెప్పారు. హిట్లర్, ప్రపంచాన్ని జయించిన హిట్లర్ ఒక గొప్ప గోడను కట్టడానికి ప్రయత్నించాడు. దాన్ని ఎలా పోలుస్తున్నాడంటే ఆయన, నిమ్రోదు ఒక పెద్ద గోపురాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ప్రజలను కూడా ప్రేరేపించాడు. అందరూ అదే పనిలో ఉన్నారు, గోపురాన్ని కట్టే పనిలో ఉన్నారు. కానీ ఆ నిమ్రోదు ఆ ప్రజలు దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఒక చిహ్నాలు కలిగి ఉండాలని, సూచనలు కలిగి ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడే ఏం చేస్తున్నాడండి? దేవుడే ఒక సూచన ఇస్తున్నాడు. ఒక సూచన. ఇందులో నిమ్రోదు కోసం మాట్లాడాడు ఆయన. బబులోను గోడ నిర్మించిన రాజైన నెబుకద్నెజరు కోసం మాట్లాడాడు ఆయన. ఒక సూచన కలిగి ఉండాలని ప్రయత్నిస్తున్నారట. చూసారా? 29వ పేరాలో ప్రవక్త ఇలా చెప్తున్నారు. అప్పుడు దేవుడు ఎలా మాట్లాడుచున్నాడు, నేను మీకొక నిత్యమైన సూచనను ఇచ్చేదను. ఎలాంటి సూచన? నిత్యమైన సూచన. మానవుడు ప్రయత్నం చేసి తన జ్ఞానముతో ఒక సూచన ఉండాలని తయారు చేసిన వాడేమైంది చెప్పండి? మునిగిపోయింది, బద్దలైపోయింది. మానవుడు ప్రయత్నం చేసి ఒక పెద్ద గోపురాన్ని సూచనగా కట్టాలని ప్రయత్నించాడు నిమ్రోదు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. బబులోను రాజు నెబుకద్నెజరు నిర్మించిన గోడ ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. యెరికో పట్టణము చుట్టూ నిర్మించిన గోడ కూడా కూలిపోయింది. నిలబడిందా? 2 రథములు అటు ఇటు తిరగగలిగినంత వెడల్పుగా, ఎవ్వరూ కూల్చలేనంత పెద్ద గోడ ఏమైంది? దేవుని ప్రజలు స్తుతిస్తుంటే భూమిలోనికి అది
దిగిపోయింది. ఒక సూచన కలిగి ఉండాలని అనుకుంటున్నారు ప్రజలు. హిట్లర్ కట్టిన గోడ కూడా ఆగిపోయింది. ఇలాగున ప్రజలు ఏర్పాటు చేయాలనుకున్న సూచనలన్నీ మధ్యలో ఆగిపోయితే అప్పుడు దేవుడేమో ఇలాగూ చెప్పుచున్నాడట. ఏమని? నేను మీకు ఒక నిత్యమైన సూచన. అది ఎలాంటి సూచన అంటే ఎవర్ లాస్టింగ్ సైన్, నిత్యమైన సూచన. దానికి ఏం లేదు. నిత్యమైన సూచన అంటే ముగింపు లేనిది. ప్రైజ్ లార్డ్. నిత్యమైన సూచన అంటే అది నాశనము కానిది. ఒక సూచన దేవుడు తానే ఇచ్చేదను. నేను సంఘమునకు ఒక నిత్యమైన సూచనను ఇచ్చేదను. అది ఒక పెద్ద గోడయో లేక గోపురమో కాదు, కానీ ఆయన సెలవిచ్చినది ఏమనగా అదొక గోడ కాదు, ఒక గోపురము కాదు, ఒక మానవుడు కట్టిన ఓడ లాంటి సూచన కాదు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పిలిచెదరు. అదే దేవుని నిత్యమైన సూచనగా ఉన్నది. ఎంత సామాన్యముగా ఉన్నది, ఎంత స్వల్పముగా ఉన్నది మీరు గ్రహించారా? మీరు దాటి వెళ్ళు మరియు విడిచి వెళ్ళు చిన్న కార్యములు. అది ఏంటండి? మీరు దాటి వెళ్ళు, విడిచి వెళ్ళు చిన్న కార్యములు. చాలా చిన్న చిన్న కార్యాలని ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, దాటి వెళ్ళిపోతున్నారు. కానీ దేనికోసం చూస్తున్నారు? దేనికోసం మాట్లాడుకుంటున్నారు? ఎరుకో కోట గోడ కోసం మాట్లాడుకుంటారు, గోపురం కోసం మాట్లాడుకుంటారు, మానవుడు నిర్మించిన ఓడ కోసం మాట్లాడుకుంటారు. కానీ ప్రజలు దాటి వెళ్ళిపోయేది దేన్ని దాటి వెళ్ళిపోతున్నారు? మీకు తెలుసా? 2000 సంవత్సరాలుగా యూదులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు, కానీ యెషయా 7:14 చదువుతూ ఉన్నారు, కానీ యెషయా 6:9 చదువుతూ ఉన్నారు, కానీ జకర్యా గ్రంథము ఆయన గాడిద మీద ఎక్కువస్తాడనే లేఖనం 2000 సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ కొద్దిసేపు మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. అవునండి. గత 2000 సంవత్సరాలుగా యూదులందరూ చదువుతూనే ఉన్నారు. ఆయన బొచ్చు కత్తిరించు వాని యొద్ద, గొర్రె బొచ్చు కత్తిరించు వాని యొద్ద మౌనంగా ఉన్నట్లు ఆయనే మౌనం అయిపోయాడని యెషయాలో చెప్పబడిన లేఖనం చదువుతూనే ఉన్నారు. ఆయన గుడ్డివారు కన్నులు తెరుస్తాడని, మగవారికి మాట ఇస్తాడని, చనిపోయిన వారు తిరిగి లేపుతాడని. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనాలన్నీ చదువుతూనే ఉన్నారు. గత 2000 సంవత్సరాలుగా యెషయా చెప్పిన లేఖనములు, మోషే చెప్పిన లేఖనములు, దావీదు చెప్పిన లేఖనములు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు గత 2000 సంవత్సరాలుగా యూదులందరూ, ప్రధాన యాజకులు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అందరూ వాటిని చదువుతూనే ఉన్నారు. కానీ మీరు గ్రహించారా? మీరు దాటి వెళ్ళు మరియు విడిచి వెళ్ళు చిన్న కార్యం. వారు దాటి వెళ్ళిపోయారు. ఒక చిన్న కార్యాన్ని యూదులు, చెప్పండి మీకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కొద్దిసేపు ఇక్కడ నిలబడాలన్న ఆశ. ఒకవేళ వర్తమానమే ఇక్కడే ఆగుతుందేమో నాకు తెలీదు,
కానీ ఇక్కడ నిలబడాలని ఆశ. చిన్న కార్యం. ప్రజలట గొప్ప గొప్ప కార్యాల కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఒక చిన్న కార్యం ఏంటంటే కన్యక గర్భవతి అయి, అది కూడా ఎక్కడ? చిన్న అల్పమైన బెత్లెహేములో ఒక అల్పమైన చిన్న యవనస్తురాలు కన్యక, యోసేపుకు ప్రదానము చేయబడిన ఆ కన్యక గర్భవతి అయి కుమారుని కనుట, కన్యక గర్భవతి అయి కుమారుని కనుట ప్రపంచము దానిని దాటి వెళ్ళిపోయింది, విడిచి వెళ్ళిపోయింది. ఆనాటి ప్రపంచము దాటి వెళ్ళిపోయింది. ఆనాడు మొదటి రాకడలో, ప్రైజ్ ది లార్డ్, చిన్న కార్యములు అవి దేవునికి ఎంతో గొప్ప భావనమిచ్చినవిగా ఉన్నవి. దానిని సంఘము ఉదయకాలమందు కలిగి ఉండగలదా? సంస్థలను ఏర్పరచుటలో, మన సాధనలను మరియు గొప్ప కట్టడములను నిర్మించుట యందును, కళాఖండములను సాధించుట యందును మనము చిన్నవాటిని విడిచిపెట్టుచున్నాము. దేని కొరకు? దేని కొరకు చిన్న కార్యాలు విడిచిపెడుతున్నారట? ఈరోజు యెరూషలేములో మరలా మందిరం కట్టాలని, ఇప్పుడు మసీదు ఉన్న స్థలములోనే దాన్ని కూల్చి మందిరాన్ని కట్టాలని వారు ఏం చేస్తున్నారు? అనేక సంవత్సరాలుగా ఎక్కడ మచ్చలేని దూడ దొరికితే, ఎర్రని పేయ దొరికితే, ఏ దేశములో ఉంటే ఆ దేశంలో దాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని తీసుకెళ్తున్నారు. వాటిపై ఉన్న ఆసక్తి చిన్న కార్యాల మీద లేదు. నిజం. మందిరం కట్టాలనే ఆసక్తి, మందిరంపై ఉన్న ఆసక్తి చిన్న కార్యం మీద లేదు. ఆయన చిన్న సూచనను కనిపెట్టడంలో లేదు. ఆయనే స్వయముగా, నేనే మీకు స్వయముగా ఒక సూచన ఇచ్చుచున్నాను. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అతీతమైన సూచన, నిత్యమైన సూచన. ప్రైజ్ లార్డ్. అది దాన్ని ఏమంటారంటే ఇంకొక మాటలో సూపర్ నేచురల్ సైన్, సహజాతీతమైన సూచన. ఆ సహజాతీతమైన సూచన అంటే అర్థం ఏంటి? సైన్స్ ఏదైతే సైన్స్ చెప్తుందో, సైన్స్ దేని గురించి మాట్లాడుతుందో, సైన్స్ దేనికోసం మాట్లాడుతుంది? సైన్స్ దేనికోసం మాట్లాడుతుంది? ఒక పురుషుని కణము, ఒక స్త్రీ అండము లేకుండా పిండము ఏర్పడదు అని. కానీ కన్యకలా గర్భం ధరిస్తుంది. అది విజ్ఞానానికి అతీతమైన కార్యం. అదే సూపర్ న్యాచురల్ సైన్, సహజాతీతమైనది. అంటే సహజంగా ఒక పురుషుని కణము స్త్రీ అండము కలిస్తేనే పిండము తయారవుద్ది. అంటే ఒక లైంగిక చర్య ద్వారానే పిండము తయారవుద్ది. ప్రైజ్ లార్డ్. పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అది సైన్స్ చెప్పేది, సహజంగా కలిగేది. అది సైన్స్ నమ్మేది. సైన్స్ చెప్పేది అదే, సైన్స్ నమ్మేది అదే. కానీ సహజ అతీతమైనది, అంటే విజ్ఞానానికి అతీతమైనది, శాస్త్రానికి అతీతమైనది ఒక కార్యం ఉన్నది. అదే సహజాతీతమైన కార్యము, సహజాతీతమైన కార్యము. అదే కన్యక గర్భవతి అయి కుమారుని కనుట. కానీ దేవుని ప్రవక్త ఇక్కడ ఏమన్నారంటే అది నిత్యమైన సూచన. ఎవర్ లాస్టింగ్ సైన్, నిత్యమైన సూచన. ప్రజలంట దేని మీద ఉందంటే సంఘము
ఉదయకాలమందు కలిగి ఉండగలదా? సంస్థలను ఏర్పరచుటలో సంఘము యొక్క ఆసక్తి ఎక్కడుందట? సంస్థలని ఏర్పరచుటలో. ఒక సంస్థలో ఒక మంచి స్థాయికి ఎదగాలనుకున్న వ్యక్తి ఎదగలేకపోతే అతను ఆ సంస్థల నుంచి బయటకు వచ్చి మరలా తాను కొంతమందిని పోగు చేసుకుని తాను ఒక సంస్థను ప్రారంభిస్తున్నాడు. ఒక చిన్న సంస్థలో ఉన్నాడు, ఆ సంస్థ పెద్దదైంది, అతనికి ఒక స్థానము దొరకలే, అతను బయటకు వస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? ఒక సంస్థను మరలా మరొక సంస్థని స్థాపిస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న కొన్ని వేల సంస్థలన్నీ అలాగూ వచ్చినవే. ప్రజలు బోధకుల యొక్క ఆసక్తి ఎలా ఉందటండి? సంస్థలు ఏర్పరచుటలో మన సాధనలను మరియు గొప్ప కట్టడములను నిర్మించుట యందును. గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప మందిరాలు, గొప్ప గొప్ప ఆలయాలు కట్టడములో వారికి ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి వలన ఏ ఆసక్తి? ఒక సంస్థను స్థాపించడం, ఒక 10 మంది సేవకుల్ని తన చుట్టూ పోగు చేసుకోవడం, తానే ఒక యజమానిగా ఉండడం, తను చెప్పినట్టు చేసుకోవడం. బైబిల్ భాషలో దాన్ని నికోలాయితు బోధ అంటారు, నికోలాయితు సిద్ధాంతము, నికోలాయితు ఆత్మ అంటారు. దాన్ని ఏర్పరచుకుంటూలో ఉన్న ఆసక్తి ఉన్నది. కానీ చిన్న చిన్న కార్యాలు, దేవుడు నెరవేర్పు చేస్తున్న చిన్న చిన్న కార్యాలు. ప్రైజ్ లార్డ్. ఆనాడు పరిసయ్యులు వారి సిద్ధాంతమును వారు ప్రజల్లోనికి చొచ్చుపరుస్తూ తీసుకుని వెళ్తూ వారికి వివరిస్తూ, సద్దూకయ్యులు పునరుత్థానం లేదనే సిద్ధాంతమును ప్రజల్లోకి చొప్పింపజేస్తూ ఉన్నారు. కానీ కన్యక గర్భవతి అయి కుమారుడు కన్నని చిన్న లేఖను నెరవేర్పు చెందుట వారు చూడలేకపోయారు. వారికి చిన్న చిన్న కార్యముల పట్ల ఆసక్తి లేదు. మరి దేని పట్ల? పెద్ద పెద్ద కట్టడాలు కట్టాలనే ఆసక్తి, సంస్థను స్థాపించాలనే ఆసక్తి, నేను కూడా ఒక టీముని కలిగి ఉండాలనే ఆసక్తి. ప్రైజ్ లార్డ్. ఇంకా ఏంటంట? కళాఖండములను సాధించుట యందును మనము చిన్నవాటిని విడిచిపెట్టుచున్నాము. కానీ దేవుడు ఒక గోడను, ఒక గోపురాన్నో ఇవ్వట్లేదు. ఏమిస్తున్నాడు? ఒక సహజాతీతమైన లేకపోతే నిత్యమైన సూచన ఇస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూద్దాం ఇంకా ఏం చెప్తాను. మనము చిన్న వాటిని విడిచిపెట్టుచున్నాము, అయితే అది దేవునికి ఎంతో విలువైనవిగా అర్థమున్నవిగా ఉన్నాయి, మరియు మన నిత్యత్వపు దూరమునకు అవి ఎంతగానో ముఖ్యమైనవిగా ఉన్నాయి. అయితే మనం వాటిని త్రోసివేయుచున్నాము. దేవుడు ఎలా సెలవిచ్చాడు? నేను ఒక నిత్యత్వపు సూచనను మీకు ఇచ్చేదను, ఒక కన్యక గర్భవతి కుమారుడు కనును. ఎందుకు? ఒక బిడ్డ ఎందుకొరకు? ఒక బిడ్డ ఎందు నిమిత్తం ఉండవలెను? ఆ సృష్టికర్త తానే దిగి వచ్చి తన సృష్టిలో జీవించవలసి ఉన్నది. అది మానవునికి ఒక సూచనగా ఉన్నదా? ఒక బిడ్డగా ఎందుకు ఉండవలెను? యాకోబు కలలో వచ్చినట్లు నేను ఒక పెద్ద నిచ్చెనను నిర్మించేదనని ఎందుకు సెలవీయలేదు? లేక నేను పరలోక వాక్యాల నుండి ఒక దారమును దించెదను, మీకు బలము వచ్చినప్పుడు మీరు ఆ దారమును పట్టుకున్నప్పుడు నేను నిన్ను పైకి లేపుదునని ఆయన చెప్పినా. అయితే ఆయన అలాంటి కార్యాల గురించి చెప్తే ప్రజలకు ఆసక్తి, కానీ ఆయన అలాంటి కార్యాల గురించి చెప్పకుండా
ఆయనే సృష్టిలో, ఆయన సృష్టించుకున్న సృష్టిలో ఆయన సృష్టించిన మన్నునే ఆయన ధరించుకున్నాడు. ఎంత సామాన్యమైన కార్యం! దేవుడే ఆయన సృష్టించిన సృష్టినే ఆయన ధరించుకుని భూమి మీదకి దిగి వచ్చాడు. కానీ యూదులు, అన్నయు కైపయు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అనేక మంది ధర్మశాస్త్ర బోధకులు ఆయన్ని దాటిపోయారు. చిన్న చిన్న కార్యాలను వారు దాటిపోయారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి మరి కొంచెం ముందుకు వెళ్తే, దాని మీద మనం కనుక ఈ రాత్రి నిలబడగలిగితే, 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాలుగా యూదులు చిన్న సూచనగా వచ్చిన యేసుని దాటిపోయారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గత 2000 సంవత్సరాలుగా అన్యులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నారు కదా. అన్యజనులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నారు కదా. అన్యుల్లో ఉన్నవారు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి కూడా ధ్యానిస్తూ కూడా ఆ సూపర్ న్యాచురల్ సైన్ ఏంటో, ఆ కన్య మరియ గర్భమున జన్మించింది ఎవరో కనుగొనలేకపోయారు. ఆయన్ని ఎవరంటున్నారు? ఇప్పుడు ఆయన్ని ఎవరంటున్నారు? రెండో దేవుడు అంటున్నారు. మరియ గర్భమున వచ్చిన ఆయన్ని రెండో దేవుడు అంటున్నారు. లేక ఆయన ఒక మనిషి అంటున్నారు, లేక ఆయన ఒక ప్రవక్త అంటున్నారు, లేక ఆయన దేవుని కుమారుడు అంటున్నారు. కొందరు అంటున్నారు ఒక ప్రవక్త అంటున్నారు. నో, ఆయన ఎవరు? ఈరోజు కూడా గొప్ప గొప్ప కార్యాల మీద దృష్టి ఉంచారు. సంస్థలను స్థాపించుకోవడం, అవునండి, సంఘాల్ని విస్తరింపజేసుకోవడం, సెలబ్రిటీలు అయిపోవడం, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, డబ్బుని సంపాదించడం. కొంతమందికి డబ్బే లక్ష్యము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొందరు మంచి పెద్ద బిల్డింగులు, భవనాలు నిర్మించడం, అంటే చర్చి భవనం, పెద్ద చర్చి భవనం ఉండాలని దాని మీదే దృష్టి పెట్టడం. కానీ వారు జీవిస్తున్న కాలములో ఏ లేఖనము నెరవేరినదో ఆ నెరవేర్చబడిన లేఖనాన్ని వారు దాటి వెళ్ళిపోతున్నారు. ఈరోజు కూడా 2000 సంవత్సరాల క్రితం ఈ లేఖనం నెరవేరినప్పుడు యూదులు ఎలా దాటి వెళ్ళిపోయారో, 2000 సంవత్సరాలుగా అన్యులు కూడా ఆయన ఎవరో గ్రహించుటల్లో తప్పిపోయారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? కొందరు దేవుడని, కొందరు దేవుడు కాదని. శరీరధారిగా వచ్చిన ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమన్నారంటే, నేనే ఆయననని మీరు నమ్మని ఎడలా. అబ్బా, ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడారంటే, నేనే ఆయననని మీరు నమ్మకపోతే, అబ్రాహాముతో ఉన్నది నేనే అని నమ్మకపోతే, నేను అబ్రహాము కంటే ముందున్నవాడనే, నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీ పాపాల్లో నుండి చచ్చిపోతారో. వారు చేసిన పాపం ఏంటయ్యా అంటే, వచ్చిన ఆయన మన దేవుడు కాదు, ఈయన ఇంకొక ఆయన. ఈరోజు క్రైస్తవుల విశ్వాసం ఏంటంటే, యెహోవా ఒక దేవుడు, యేసుగా వచ్చిన ఆయన మరో దేవుడు. యెహోవాగా ఉన్నది ఒక దేవుడు, ఆయన తండ్రి పెద్ద దేవుడు. యేసుగా వచ్చిన ఆయన
కుమారుడు చిన్న దేవుడు, ఆయన రెండోవాడు. కొందరి విశ్వాసం అంటే గొప్ప గొప్ప భవనాల మీద ఉన్న ఆసక్తి, కళాఖండాల మీద ఉన్న ఆసక్తి, సంస్థలు స్థాపించాలనే వాటి మీద ఉన్న ఆసక్తి లేఖనాల మీద లేదు. ఈరోజు భోజనాల మీద ఉన్న ఆసక్తి, ఈరోజు నాటికల మీద ఉన్న ఆసక్తి, ఈరోజు డ్యాన్సుల మీద ఉన్న ఆసక్తి, ఈరోజు స్కిట్ల మీద ఉన్న ఆసక్తి. ఇందాక వస్తుంటే రోడ్డు అంతా జనమే. ఏంటండి జనం అంటే, రోడ్డుకి అవతల వైపు యువతల వైపు చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నుంచి ఈ చెట్టుకి మధ్యలో తాడు కట్టి పెద్ద స్టార్ కట్టుతున్నారు. ఒక్కరికి మారు మనసు ఉండదు, కానీ పెద్ద స్టార్ కడతారు. స్టార్ కట్టడానికి ఉన్న ఆసక్తి అండి, క్రిస్మస్ సంబరాల మీద ఉన్న ఆసక్తి. ఈరోజు ఏ లేఖనం నెరవేరిందో, వచ్చిన ఆయన ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో అసలు అనేది గ్రహించకుండా ఉన్నారు ఈరోజు క్రైస్తవ ప్రపంచం. డ్యాన్సులు వేస్తున్నారు, స్కిట్లు వేస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. చెట్టు పెట్టుకుంటున్నారు. చెట్టు, ఆ చెట్టుకి బైబిల్లో అడ్రస్ లేదు. శాంతా క్లాస్ ఎప్పుడు వస్తాడా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆ శాంతా క్లాస్కి బైబిల్లో అడ్రస్ లేదు. వాడికి బైబిల్కి ఏమాత్రం సంబంధం లేదు. ఆ శాంతా క్లాస్కి ఏమని పేరు? క్రిస్మస్ తాత. వాటిపై ఉన్న ఆసక్తి లేఖనాల మీద ఉంటే అది. ఈరోజు ప్రజలకి వాటిపై ఉన్న ఆసక్తి, వాటిపై ఉన్నట్టుగా ఆసక్తి లేఖనాల మీద ఉంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసేవారు వాటిపై ఉన్న ఆసక్తి లేఖనాల మీద ఉంటే, క్రైస్తవ సోదరులందరికీ, విశ్వాసులందరికీ, పాస్టర్లు, బోధకులందరికీ లేఖనాలపై ఆసక్తి ఉంటే, నేడు మలాకి గ్రంథములో 4-5 నెరవేర్చబడుతుందని గ్రహించగలిగితే, ఈ కాలమేదో, ఈ కాలానికి ఇవ్వబడిన లేఖనములేంటో ఆ లేఖనములు కనుగొనాలనే ఆసక్తి ఉంటే, ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఇలా ఉండదు. డ్యాన్సులు వేస్తూ ఉండదు, నాట్యములు చేస్తూ ఉండదు, రంగులు పూసుకుంటూ ఉండదు. బోధకులకి లేఖనాల మీద ఆసక్తి ఉంటే, స్త్రీ బోధ చేయకూడదని చెప్పబడిన లేఖనం కనుక వారికి కనబడితే, వారికి దృష్టిస్తే, వారికి ప్రత్యక్షపరచబడితే, అది కనపట్టలేదు వారికి. అది చాలా చాలా వెరీ చిన్న కార్యంలా ఉంది. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తే అతనిలో ఉండి, దేవుడే మాట్లాడితే, పరిశుద్ధాత్ముడే మాట్లాడితే, అది ప్రజలకే, చాలామంది సేవకులకి ఎలా ఉందంటే చాలా చిన్న కార్యంగా ఉండి, పర్వాలేదు స్త్రీ ప్రసంగించవచ్చు, ప్రసంగిస్తే ఏమైంది? వాక్య వ్యతిరేకమైన కార్యములపై ఉన్న ఆసక్తి వాక్యం మీద ఉంటే, చాలామంది ఆనాడు అక్కడ ఉన్న బాలుడుగా ఉన్న ఆయన్ని దాటి వెళ్ళిపోయారు. అవునండి, యెరూషలేము దేవాలయంకు తీసుకెళ్ళినప్పుడు చాలామంది చూశారు, కానీ ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ సిమియోనుకి అర్థమైంది, నాదా
నా యజమానుడా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆయన దాసుడట, బాలుని ఎత్తుకుని నేను నీ దాసుని అంటున్నాడు. కానీ ఈరోజు లాలిపాట పాడుతుంది క్రైస్తవ ప్రపంచం. ఎవరికే? సుమియోను బాలుని ఎత్తుకుని లాలిపాట పాడలే. నాదా, నా యజమానుడా, నీ దాసున్నైన నన్ను నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు. కానీ క్రైస్తవ ప్రపంచం ఈరోజు జోలపాట, లాలిపాట. ఎవరికే? ఆయన శిశువు కాదు, ఆయన బాలుడు కాదు, ఆయన చిన్న బాలుడుగా, రోజుల బాలుడుగా ఉన్నా ఆయన బాలుడు కాదు, నా యజమానుడు, నా సృష్టికర్త, నా దేవుడు, నేను ఎదురు చూస్తున్న ప్రభువు అని గుర్తించాడు సుమియోను. ఈరోజు చిన్న చిన్న కార్యాలని దాటిపోతున్నారు క్రైస్తవ ప్రపంచం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్దామా? సూపర్ నేచురల్ సైన్, సహజాతీతమైన సూచన. దాన్ని యూదులు దాటిపోయారు. మరొక విషయం చెప్పాలంటే, ప్రతి లేఖనము అతీతమైన సూచనయే, ప్రతి లేఖనము నిత్యమైన సూచనయే. అన్య జనాంగానికి 7 సంఘకాలాలు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క నక్షత్రము, అనగా దూత, అనగా వర్తమానికుడు, అనగా దేవుని కన్ను, అనగా 7 కొమ్ములుకున్న 7 కన్నులు అని నువ్వు చూడగలిగితే, నాట్యాల మీద ఉన్న ఆసక్తి, ఏమండి? ప్రైజ్ లార్డ్. స్టార్ కట్టడం మీద ఉన్న ఆసక్తి, చెట్టును తయారు చేయడానికి ఉన్న ఆసక్తి, భోజనాల మీద ఉన్న ఆసక్తి, గొప్ప గొప్ప కట్టడాల మీద ఉన్న ఆసక్తి, లేఖనాల మీద ఉంటే, ఈరోజు నిజంగా కొంతమంది బోధకులు చెప్తున్నారు, అది నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అని. కొందరు చెప్తున్నారు క్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడా, లేదే అని కొందరికి బయలుపాటు అయ్యింది చెప్తున్నారు. కానీ ప్రజలు దానికి ఇష్టపడరు, అలాంటి మాటలు వినడానికి ఇష్టపడరు. డిసెంబర్ 25 పుట్టలేదని మేడం ఎవడు చూడటం, దాన్ని ఎవడు దాన్ని ఇష్టపడరు. వీడెవడో మనకు వ్యతిరేకంగా పెట్టాడని అనుకుంటారు. కానీ కొందరు వర్తమానేతర దైవజనులు కూడా డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టలేదు అని. క్రైస్తవ ప్రపంచానికి ఒక హైందవ సోదరుడు సవాల్ విసిరాడు. ఏమని? డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టాడని రుజువు చేస్తే కొంత డబ్బులు ఇస్తానని సవాల్ విసిరాడు. ఎక్కడుంది? లేదు. కానీ ప్రపంచం ఇప్పుడు కొత్త బట్టలు, కొత్త లోకం, హడావుడి అంతా బిజీగా సాగిపోతూ ఉంది క్రైస్తవ ప్రపంచం. ప్రైజ్ లార్డ్. ఈరోజు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, కొంచెం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, వర్తమానంలోకి వస్తే, వర్తమానంలో కూడా దేవుడు ఆ యొక్క మొదటి రాకడలో ఒక సూచన ఉంది. అది సహజాతీతమైన సూచన. ఏమిటా సహజాతీతమైన సూచన? సైన్స్కి అందనిది. అది సైన్స్ పరిజ్ఞానానికి అందని కార్యం. అది ఒక లైంగిక చర్యకు సంబంధం లేకుండా ఒక కన్యక, వివాహము కాని కన్యక, పురుషుని ఎరగని ఒక కన్యక గర్భవతి అయి కుమారుడు కనడం సహజాతీతమైన కార్యం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది మొదటి రాకల్లో. మరి ఇప్పుడు ప్రైజ్ లార్డ్.
ఈరోజు చాలామంది వర్తమానేతరులు బైబిల్ చదువుతున్నారు, కానీ ఈ కాలం ఏంటో, ఈ కాలంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటో, వాగ్దానములు. ఈరోజు చాలామంది వాగ్దాన కార్డులు పంచుకుంటారా? వాగ్దాన కార్డులు పంచుకుంటారా? ఏముంటాయి? బైబిల్లో లేఖనాలు అన్నీ ఉంటాయి, అందులో ఉండవు, అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి. బైబిల్లో లేఖనాలు అన్నీ పెట్టరు అండి. ఆశీర్వాదాలు పెడతారు. ఇంకేమీ పెట్టరు. గర్భఫలం గురించి పెట్టరు. ఎందుకు పెట్టరు? నీకు ఆయన గర్భఫలం ఇస్తారని ఉందనుకోండి, అది మగవాళ్ళకి వస్తే పెట్టరు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తారని ఉంటుంది, అది మగవాళ్ళకి వచ్చినా ఆడవాళ్ళకి వచ్చినా. జనరల్గా ఉండేవన్నీ ఉంటాయి. మరణం వస్తుందని ఉండదు. అన్నీ ఎలా ఉంటాయి? ఆశీర్వాదాలే. అన్నింటి అంటే వ్యాపారం, బిజినెస్. అదో బిజినెస్. వాటి మీద ఆసక్తి. నాకే వాగ్దానం వచ్చింది ఈ సంవత్సరం, వాగ్దాన కార్డులు. వాటి మీద ఉన్న ఆసక్తి. నువ్వు ఏ కాలంలో జీవిస్తున్నావు? నీ కాలానికి ఇవ్వబడిన వర్తమానం ఏంటి? ఈ కాలంలో ఏ లేఖనాలు నెరవేర్చబడ్డాయి? ఇది రెండవ రాకడ అయితే, ఆ రెండవ రాకడ ముందు ఏలియా రావాలి, ఏలియా వస్తాడని మలాకీలో చెప్పబడింది. ఏలియా ఎవరు? ఏలియాను గుర్తిస్తేనే మనం యేసును గుర్తించగలం. ఈ లేఖనాలు మాత్రం ఎవరికి కనబడవు, దాటి వెళ్ళిపోతున్నారు. మలాకీ చదువుతున్నారు, ప్రతి సంవత్సరం చదువుతున్నారు, కానీ దాటి వెళ్ళిపోతున్నారు. ఈరోజు వర్తమానంలో ఏమైంది? ప్రైజ్ లార్డ్. మొదటి రాకడ ముగించప్పుడే రెండవ రాకడకు సంబంధించిన సూచన ఇవ్వబడింది. సూచన. ఆయన మేఘం ధరించుకుని వెళ్ళాడు, మరలా మేఘం ధరించుకుని వస్తాడని ఒక సూచన ఇవ్వబడింది. ఈరోజు ఎంటైర్ మెసేజ్లో ఉన్నవారు ఆ సూచనను, వారికి కూడా ఏముందంటే సంస్థలు స్థాపించుకోవడం. సంస్థలు అంటే నికోలాయితు బోధ అంటే కొంతమందిని, ఒక 10 మంది పాస్టర్లను పోగు చేసుకుని ఒక పాస్టర్ గారు వారికి లీడర్గా ఉండడం. లేకపోతే ఇంకేంటండి, బిలాం బోధ, డబ్బుల కోసం బోధ చేయడం. లేకపోతే యెజబెల్ బోధ, లేకపోతే నికోలాయితు ఆత్మ, నికోలాయితు బోధ, లేకపోతే ఒక సంస్థ, ఆ పాస్టర్ కొంతమందికి జీతాలు ఇవ్వడం. ఇలాంటి పరిస్థితుల మీద ఉన్న ఆసక్తి 10:1 నెరవేరిందా? దానికోసం మాట్లాడరు, దానికోసం ప్రస్తావించరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 10:1 అంటే ఏంటి? దానికోసం ప్రస్తావించరు. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి రావడం, ఆయన ఒక గ్రంథాన్ని తీసుకురావడం, ఆ గ్రంథం సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయన చేతుల్లో ఉందని, ఆ గ్రంథాన్ని తీసుకుని ఆయనే దిగి వచ్చాడని, ఆ గ్రంథమే మనకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుందని. ఇప్పుడు అతి సామాన్యమైన సంగతిని చాలామంది దాటి వెళ్ళిపోయి ఆ గ్రంథం గురించి తప్ప మిగిలినవన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. ఆ గ్రంథం గురించి తప్ప మిగిలిన విషయాలన్నీ బోధించుకుంటూ ఉన్నారు. ఆ గ్రంథం గురించి తప్ప మిగిలిన సంగతులన్నీ బోధించుకుంటూ ఉన్నారు. ఆ గ్రంథం గురించి తప్ప మిగిలినవన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆ గ్రంథం జోలికి పోరు. ఆ గ్రంథం చదవమని చెప్పరు. ఆ గ్రంథం కోసం ఎవరైనా మాట్లాడితే మళ్ళీ వాడికి పేర్లు పెడతారు. కాబట్టి చూడండి, ఈరోజు ఒక సూపర్ న్యాచురల్ సైన్, మేఘమే ఏర్పడిన స్థలములో శాస్త్రవేత్తలు రుజువు చేశారు దాన్ని. అక్కడ ఏ మేఘమో ఏర్పడే అవకాశమే
లేదు. సైన్స్ ప్రకారంగా ఆ స్థలములో, ఆ సన్సెట్ మౌంటైన్ పైన ఆ ఉన్న స్థలములో అక్కడ ఎలాంటి మేఘము ఏర్పడే అవకాశమే లేదు అని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. కానీ అక్కడ మేఘం ఏర్పడింది. ఆ మేఘం ఏమని చెప్పారు వారు? సూపర్ నేచురల్ సైన్, సహజాతీతమైన సూచన. మన కాలానికి దేవుడు సహజాతీతమైన సూచన. మొదటి రాకడలో ఒక సహజాతీతమైన సూచన, తర్వాత రెండవ రాకడలో ఒక సహజాతీతమైన సూచన, మొదటి రాకడలో ఒక నిత్యమైన సూచన, రెండవ రాకడలో ఒక నిత్యమైన సూచన. కానీ ఈరోజు చాలామంది ఆ చిన్న చిన్న కార్యాల జోలికి పోవట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్. అది చిన్న కార్యం అనుకుంటున్నారు. నో, అది నిత్యమైన సూచన. వారికి ఇష్టం లేని వారి మీద ఏ సెటైర్ వేయాలా, ఏ కౌన్సిలింగ్, ఏ విధమైన కొటేషన్ ఇవ్వాలా అని చెప్పి వెతుక్కుని, వారికి ఇష్టం లేని వారి మీద ఏ ప్రసంగం చేయాలని వెతుక్కొని ఆ ప్రసంగం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ ప్రయత్నము కంటే ఈ కాలంలో ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడని, ఒక సూచన అక్కడ ఉన్నదని, ఒక అతీతమైన మేఘం అక్కడ ఉన్నదని, ఆ మేఘములో క్రీస్తే ఉన్నాడని, ఆ మేఘములో మన థియోఫనీస్ ఉన్నాయని, ఆ మేఘములో ఆయనే దిగి వచ్చాడని చాలామంది ఆ సంగతిని దాటి వెళ్ళిపోతున్నారు. ఒక అతీతమైన సూచన, ఒక నిత్యమైన సూచన దేవుడు మనకిచ్చాడు. అదే ప్రకటన 10:1. ప్రకటన 10:1లో మనకు ఒక సూచన ఉన్నది. అది మనకు ఒక నిత్యమైన సూచన. ప్రైజ్ ది లార్డ్. నిత్యమైన సూచన అంటే ఏంటి? అది సూపర్ న్యాచురల్ సైన్ అంటే ఏంటి? సహజాతీతమైన సూచన అంటే ఏంటి? సైన్స్కి అది అర్థం కాదు. సైన్స్కి అర్థం కావట్లేదు అంటే విశ్వాసకి అర్థమవుద్ది. విశ్వాసికి కూడా అర్థం అవ్వట్లేదంటే అతను విశ్వాసే కాదు. సహజాతీతమైనది కన్యక గర్భవతి అవుట సహజాతీతమైనది. సైన్స్ దాన్ని ఒప్పుకోదు, కానీ విశ్వాసకి అర్థమవుతుంది. అది దేవుని కార్యము. అది లేఖనం యొక్క నెరవేర్పు. లేఖనం శరీరధారి అవుతుంది, లేఖనం సంపూర్ణమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడ ఏం జరిగింది? లేఖనం సంపూర్ణమైందంటే దేవుడే క్రీస్తుగా దిగి వచ్చాడు. ఆ కన్యక మరియ గర్భములో దేవుడే దిగి వచ్చాడు. అది ప్రభు యొక్క మొదటి రాకడా అని విశ్వాసి మాత్రమే గ్రహించగలడు. బై ద రెవల్యూషన్, ప్రత్యక్షత ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 10:1లో మేఘం ధరించుకుని ఆయన వచ్చాడంటే విశ్వాసం ఒకటి అర్థం అవ్వాలి. అపోస్తలుల 1 అధ్యాయంలో ఆయన వెళ్తున్నప్పుడు ఒక సూచన ఇవ్వబడింది. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడు. మేఘం ధరించుకుని వెళ్ళాడు, మేఘం ధరించుకుని వస్తాడు. అక్కడ మేఘం ఒక సూచన. అది కూడా మేఘాలు ఏర్పడే స్థలంలో ఏర్పడలేదు. అప్పుడప్పుడు చిత్రాలు వస్తూ ఉంటాయి. గుర్రం వంటి చిత్రం మేఘంలో, మేఘాలు కదులుతూ ఉంటే గుర్రం వంటి చిత్రమో, గుర్రం మీద యేసుప్రభు ఉన్నట్టు చిత్రమో, దయా ముఖముతో చూస్తున్నట్టు యేసుప్రభు ముఖము, అలాంటి గుర్రాలు, అనేక గుర్రాలు వెళ్తున్నట్టు ఆకారాలు కనబడవచ్చు. మేఘాలు ఏర్పడే స్థలములో ఏర్పడిన మేఘము కాదు ఇది. ప్రకటన 10:1లో ఉన్న మేఘము మేఘాలు ఏర్పడే స్థలములో ఏర్పడిన మేఘము కాదు, సహజాతీతమైనది. ఇంకో చెప్పనా? నిత్యమైనది. ఎందుకని నిత్యమైనది? మన కాలానికి మన కొరకు ఇవ్వబడిన నిత్యమైన సూచన ప్రకటన 10:1. ఆ నిత్యమైన సూచన దాటిపోతే ఆ రోజు యూదులు ఆ సూచన దాటిపోయారు. వారికి కట్టడాల మీద ఆసక్తి ఉంది, ఎర్రని పెయ్యి మీద ఆసక్తి ఉంది, యెరూషలేమును కట్టాలి, మందిరాన్ని కట్టాలని ఆసక్తి ఉంది, వారికి ఇవ్వబడిన భూభాగం వారి చేతిలో ఉండాలని ఆసక్తి ఉంది. కానీ ఆ లేఖనం నెరవేరింది, ఆ నిత్యమైన సూచన మనకి ఇవ్వబడింది అనే దాన్ని కనుగొనుట కొరకు వారికి ఆసక్తి లేదు. ఈరోజు మన ఆసక్తి ఏమై ఉండాలి? మన ఆసక్తి దేని మీద ఉండాలి? మన కొరకు ఇవ్వబడిన నిత్యమైన
సూచన ఇవ్వబడిందా? ఎస్, ఆమేన్. మనకొక సూచన ఇవ్వబడిందా? ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా. యూదులకు మొదటి రాకల్లో సూచన సహజాతీతమైన కార్యము, అన్యులకు ఈ రెండవ రాకల్లో సూచన అది కూడా సహజాతీతమైన కార్యము. ఈరోజు అనేక మంది లేఖనం దాటి వెళ్ళిపోతున్నారు. మీకు తెలిసా వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారని? సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేస్తున్నారు. వారు కూడా ప్రకటన 10:1 చదువుతున్నారు. 10:7లో ఉన్న 7వ దూత కోసం మాట్లాడుకుంటారు, కానీ 10:1లో ఉన్న బలిష్ఠుడైన దూత కోసం వారు మాట్లాడుకోరు. అసలు అది వారికి అర్థం అవ్వట్లేదు. వారు దాన్ని దాటి వెళ్ళిపోతున్నారు. సంగమా, వాక్యముని ఎప్పుడు దాటిపోవద్దు. నీ కాలానికి ఇవ్వబడిన లేఖనాన్ని అది నెరవేరుతున్నప్పుడు దాన్ని నువ్వు దాటిపోయావు అంటే నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని కోల్పోయావు. దేవుని యొక్క స్వాస్యాన్ని కోల్పోతున్నావు. ఈ రాత్రి మన కొరకు ఒక అతీతమైన సూచన ఇవ్వబడింది. మన కొరకు ఒక నిత్యమైన సూచన ఇవ్వబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాన్ని ఎవరు దాటిపోవద్దు. అక్కడ నిలబడండి. ఎక్కడ? ఆ నిత్యమైన సూచన యొద్ద నిలబడండి. ఓ గొర్రెల కాపర్ల సూచన యొద్దకు వచ్చారు, ఆ క్రీస్తును ఆరాధించారు. జ్ఞానులు కనుగొన్నారు, ఆరాధించారు. ఆ సిమియోను కనుగొన్నాడు, పేతురు కనుగొన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోహాను, యాకోబులు కనుగొన్నారు. కనుగొన్న వారు దాన్ని పొందుకున్నారు. ఈరోజు 10:1 ఆయన్ని కనుగొను. ప్రకటన 10:1 ఆయన కనుగొను. ఆ సూచన దగ్గర ఆయన ఉన్నాడు. ఆయనే ఉన్నాడు. ఆయన తలరాయిగా ఉన్నాడు. ఆయన క్రీస్తుగా ఉన్నాడు. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ మేఘములో వచ్చింది ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన కలుసుకోండి. అక్కడ నిలబడండి. ఆయనతో కలిసి సహవాసం చేయండి. ఆయన వలె మనం మారాలి. ఆయనతో కలుసుకోవాలి. ఆయన వలె మారాలి. ప్రైజ్ లార్డ్. ఆయన దాటి వెళ్ళిపోతే నువ్వు ఎప్పటికీ ఆయన వలె మారలేవు. ఆ లేఖనాన్ని దాటి వెళ్ళిపోతే ఎప్పటికీ ఆయన్ని కలుసుకోలేవు. ఆ లేఖనాన్ని దాటి వెళ్ళిపోయిన యూదులు ఇప్పటికీ ఆయన్ని కలుసుకోలేకపోయారు. ఈరోజు కూడా ఆయన లేఖనాన్ని దాటి వెళ్ళిపోతున్న వారు అనేకులు దాటి వెళ్ళిపోతున్నారు. ఎప్పటికీ ఆయన కలుసుకోలేరు. ఒకవేళ కలుసుకోవాలనుకుంటే యూదులు ఎక్కడైతే ఆ రాయిని పోగొట్టుకున్నారో ఆ త్రోసి వేసిన రాయి దగ్గరకు వస్తే తప్ప, మరలా అక్కడికి వస్తే తప్ప, ఎక్కడికి ఏ రాయినైతే వారు తోసేశారో ఆ రాయి వద్దకు వస్తే తప్ప ఆయన్ని కలుసుకోలేరు. ఇప్పుడు కూడా మనము ఈరోజు వర్తమానంలో ఉన్నవారు కూడా ఆ ప్రకటన 10:1 ఉన్న రాయిని, ఆ తలరాయిని తోసేస్తున్నారు. నాకు వద్దు, అది క్రీస్తు కాదని తోసేస్తున్నారు. ఎవరైతే తోసేస్తున్నారో మరలా ప్రకటన 10:1 వస్తే తప్ప, మరియ యోసేపులు మందిరంలో వదిలేసి వెళ్ళిపోయారు యేసుని. మరలా అక్కడికి వస్తే తప్ప ఆయన కనుగొనలేకపోయారు. ఈరోజు వర్తమానంలో ఉన్నవారు ఆయన కనుగొనాలంటే ప్రతి ఒక్క దైవజనుడైన, విశ్వాసైన ప్రతి ఒక్కరూ ప్రకటన 10:1 దగ్గరికి వస్తేనే ఆయన్ని కలుసుకోగలరు, ఆయన్ని కనుగొనగలరు, ఆయనతో సహవాసం చేయగలరు, ఆయన యొద్ద నుండి ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోగలరు. ఆ సూచన నీకు ఇవ్వబడింది. ఆ సూచన యొద్ద నిలబడండి. ఆ సూచనను పట్టుకోండి. ఆ సూచనలో నుండి వర్తమానం పొందుకోండి. ఆ సూచనలో నుండి ముద్రల గ్రంథాన్ని పొందుకోండి. ఆ సూచనలో నుండి ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోండి. ఆ సూచనలో నుండి ఎత్తబాటుకై సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవునికి సమర్పించుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా,
జీవాధిపతి మీకు వందనాలు, ఉన్నతుడ మహోన్నతుడ మీకు వందనాలు, సర్వోన్నతుడ మీకు వందనాలు, శక్తివంతుడ మీకు వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రాలు. ఆ సూచనను ఓ తండ్రి అనేకులు దాటిపోతూ ఉన్నారు. ఆ సూచన యొద్ద నిలబడే కృప మాకు దయచేయండి. ఆ సూచనను గుర్తించే కనులు మాకు ఇవ్వండి. ఆ సూచనను కనుగొని ప్రభువా ఆ సూచనతో సహవాసం చేస్తూ ఓ ప్రభు ఆ సూచనలో నుండి ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభు అని మళ్ళీ మనం దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళకముందే ఒక మంచి సమర్పణ చేసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, అనేక మంది దాటిపోతూ ఉన్నారు ప్రభువా, అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభువా, అనేక మంది విడిచిపడతా ఉన్నారు ప్రభువా, అనేక మంది ప్రభువా ఇది నాకు కాదు అని చిన్న చిన్న సంగతులను దాటి వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి. ఆ ప్రకటన 10:1 ఒక చిన్న కార్యమై ఉండొచ్చు, లోకానికి అది చిన్న కార్యమై ఉండొచ్చు, కానీ అది నాకు నిత్యమైన సూచన ఉన్నది. అది నాకు నిత్యమైన సూచన ఉన్నది. లోకానికి అది చిన్న కార్యమై ఉండొచ్చు, చిన్న చిన్న కార్యములైన వారు విడిచిపెట్టవచ్చు. కానీ ప్రభువా నాకు అది సూపర్ న్యాచురల్ సైన్, సహజాతీతమైన కార్యము, సహజాతీతమైన సూచన, నిత్యమైన సూచనని నాకు అర్థమవుతోంది. నాకు అది కావాలయ్యా. ఆ సూచన యొద్ద నేను నిలబడాలయ్యా. ఆ సూచనలో నుండి నేను శక్తి పొందుకోవాలయ్యా. ఆ సూచనలో నుండి ఎత్తబడే విశ్వాసం పొందుకోవాలయ్యా అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవునికి మనం సమర్పించుకుందాం. సూచన యొద్ద నిలబడదాం. సూచన యొద్ద నిలబడడానికి తీర్మానించుకుందాం. ఓ అనేకుల సూచన దాటి వెళ్ళిపోయారు, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి గృహాల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయండి. దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, సర్వోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యా. నీ గొప్ప నామానికి వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో సహజాతీతమైన సూచన గురించి ఓ ప్రభువా అది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ కార్యాన్ని ఎవరు చూడగలరో, దాని నిమిత్తమే మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ రాత్రి మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ మాటలు మా హృదయాల్లో ఫలింపు దయచేయండి అయ్యా. ఓ మేము చదువుట మాత్రమే కాదయ్యా, రాయబడిన వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవటం మాత్రమే కాదయ్యా, అందులో ఉన్న దాచబడిన సంగతులను చూడగలిగే విశ్వాసం మాకు దయచేయండి. ఆ కన్నులు మాకు దయచేయండి. ఆ యొక్క సహజాతీతమైనది ఓ ప్రభా, ఓ తండ్రి, నిత్యమైన సూచనను చూడగలిగిన కన్నులు నాకు అందరికీ దయచేయండి. దాంతో మేము సహవాసం చేసి దాంట్లో నుండి ఎత్తబడే విశ్వాసమును పొందుకుని ఎత్తబడికే సిద్ధపడే కృప మాకు దయచేయండి. అనేకులు దాన్ని చూడలేకపోతా ఉన్నారు ప్రభువా, వారి పట్ల కూడా మీరు కృప చూసే కన్నుల వరకు దయచేయండి ప్రభువా. విత్తబడిన మాటలందరూ హృదయాలు ఫలింపు దయచేయండి. ఈ రాత్రి వింటున్న వారిని ఓ తండ్రి, తర్వాత వినబోయే వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ మాటల ద్వారా అనేకులు కదిలించబడడానికి సహాయం దయచేయండి. అందరూ హృదయాల్లో ఓ తండ్రి ఆసక్తి పుట్టించండి ప్రభువా. ఓ తండ్రి నాయన కదలిక దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా పాటలు మొదలుకొని ముగింపు వరకు వర్తమానంలో, వాయిద్యములో, సమస్తంలో తోడుగా నడిపించినందుకు వందనాలు. చండిబిడ్డని అలాగే ప్రభు చండిబిడ్డ తల్లిని బలపరచండి. ఓ పెద్దల్ని, యవనస్తులందరినీ బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభువా తండ్రి నాయన, సంవత్సరాంతంలో మేము ఉన్నాం. మా సంఘమును, మా కుటుంబంలో, మా గ్రామంలో మీరు కాపాడండి, భద్రపరచండి. ఓ తండ్రి ప్రపంచవ్యాప్తంగా వధువుకు పరిచయం చేస్తున్న సేవకులను దీవించి ఆశీర్వదించండి. అనేకులు ప్రత్యక్షత లేక సాగిపోతున్న వారికి ఈ కాలపు వర్తమానం కూర్చిన సూచనను కూర్చిన ఏక మేఘమును కూర్చిన ప్రత్యక్షత దయచేయండి, కృప చూపండి. సంఘంలోని అందరికీ వాక్య బయలుపాటు దయచేయమని మీకే సమర్పించుకుంటూ మరలా మేము సమకూడే వరకు నీ కృపాక్షేమను మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించును గాక.